నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు, సాగునీరు లేక బోర్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీటిని కొనుక్కుంటున్నామన్నారు. ఎన్నికల కోడ్ నేపంతో ప్రత్యేక నిధులను కేటాయించడం లేదు. ఎన్నికల హడావిడి చేస్తున్నారే తప్ప జిల్లా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చూపటంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రైతుల కష్టాలపై మా ప్రతినిధి హనుమంత్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. బాణుడు తీవ్ర స్థాయిలో మండుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు వేసిన రైతులు తాగేదానికి నీళ్లు లేక తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పండ్ల తోటలకు ట్యాంకర్ల నుంచి మోసుకొని వచ్చి పండ్ల తోటలను బతికించుతున్న పరిస్థితి. అంతేకాకుండా అనంతపురం నగరంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఇప్పుడున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చిన్నారులకు కూడా మధ్యాహ్న బడి పెట్టడంతో ఉదయం పూట ఒంటిపూట బడి పేరుకు మాత్రమే కానీ మధ్యాహ్న పూట స్కూల్కి వెళ్ళడంతో విద్యార్థులు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలు కావచ్చు, అనంతపురం నగరపాలక సంస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, కనీసం షామియానాలను కూడా వేయలేని పరిస్థితి. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు, సామాజికవేత్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, జిల్లా వ్యాప్తంగా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పండ్ల తోటలకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడున్న జలాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వం, ఎందుకంటే ఈ పోయినటువంటి ఖరీఫ్లో జూన్, జూలై, ఆగస్టులో పెద్ద ఎత్తున వర్షాలు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఆ సమయం సీజన్లో ఉపయోగపడే సమయం. ఆగస్టు నెలలో 83 మిల్లీమీటర్లు పైన 3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే దాదాపు 99% లోటు ఏర్పడింది. అప్పుడే మేము ప్రభుత్వానికి నివేదిక చెప్పడం జరిగింది. కేంద్ర కరువు బృందం వస్తే ఈ జిల్లాలో రాబోయేటువంటి కాలంలో బోర్లు అడుగంటిపోతే పంటలు నష్టం జరుగుతుంది, అది తాగడానికి కూడా సమస్య ఉంటుందని చెప్పేసి ముందస్తు ప్రణాళికబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఆ విధంగా డ్రింకింగ్ వాటర్కు పండ్ల తోటలకు ఇబ్బంది లేకోకుండా కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 25 సంవత్సరాలు పంటను కాపాడిన తర్వాత చీనీ చెట్లను ఈరోజు వదులుకున్న పరిస్థితి, ఎండిపోతున్నటువంటి పరిస్థితి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్కి 800 నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తోలుకోవడం సాధ్యం కానటువంటి పరిస్థితి. తోలుకున్న ఆ నీళ్ళు ఎక్కువసేపు లేకపోతే ఎండలు తీవ్రం కావడం వల్ల పంటలు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్న లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 30 సంవత్సరాలు సాగినటువంటి చెట్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిన బాధ్యత ఉంది. దీనికి ఎన్నికల కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన అవసరం ఉంది. భూగర్భ జలాలు పోయిన 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున జిల్లాకు వర్షాలు వచ్చాయి, కానీ ఆ నీటిని నిల్వ చేసుకునే దానికి రిజర్వాయర్లు లేకపోవడం వల్ల ఈరోజు తాగునీటి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బోర్లు దాదాపు 30,000 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోతున్న పరిస్థితి. సుమారు 1000 బోర్లకు పైగా జిల్లాలు ఇప్పటికీ అడగంటిపోయినాయి. అనేకమైన పండ్ల తోటలు, చీనీతో పాటు లేదా అరటి, అనేకమైన మామిడి పండ్ల తోటలకు సంబంధించి పంటలు ఎండిపోతున్న జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు జిల్లా కేంద్రానికి 3 టీఎంసీలు తాగునీటికి అవసరమైతే పిఏబిఆర్లో ఉండేది 1.5 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ప్రత్యేక నిబంధనల ప్రకారం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని నివేదిక పంపినామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాగడానికి నీళ్ళు లేక కొనుక్కొని తాగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎక్కువ రోజులు ఉంటే మాత్రం జిల్లా వదిలిపెట్టిపోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికే వలసలు పెరిగినాయి. ప్రత్యేక నిధులు కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లాలో ఎండిపోతున్నటువంటి పంటల తోటలకు కాపాడుకునే దానికి ట్యాంకుల ద్వారా తక్షణ నీళ్లు తోలుకునే వాళ్ళు డబ్బులు కేటాయించాలి. అదేవిధంగా గత ఖరీఫ్లో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ప్రకటించిన 2 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈ రెండింటికి 25 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి ₹1 నిధులు కేటాయించుకోకుండా జిల్లా రైతాంగాన్ని మోసం చేయడానికి పూనుకున్నది. తక్షణం నిధులు కేటాయించి కరువులో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలా, ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేకపోతే ఇప్పటికే ఆందోళన కొనసాగుతున్నాం. రాబోయేటువంటి కాలంలో రోడ్లు ఎక్కి అవసరమైతే ఆందోళన చేసి ఉంటుంది. అట్లాంటి చర్యలు పోకోకుండా రైతులు రోడ్లు ఎక్కకుండా ప్రత్యేక నిధులు కేటాయించి రైతుల్ని ఎండిపోతున్న పంటలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా అనంతపురం నగరంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. మరోవైపు ఎండల దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా దీని మీద కోడ్ ఉల్లంఘన నేపథ్యంతో ఈ నిధులు ఏదైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కూడా ఇప్పుడున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయ మార్గం చూపే విధంగా ఏదైనా అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం చూపాలి. మార్చి నెలలోనే ఎండలు చాలా తీవ్రంగా అనంతపురం నగరంలో జిల్లా వ్యాప్తంగా రకమైన ప్రభావం చూపిస్తుంది. ఈ ఎండ తీవ్రత వడదెబ్బల కూడా తగిలి ఇప్పటికీ 2-3 చనిపోయినటువంటి సంఘటనలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఆ నగరాల్లో తాగునీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండిపోతుంది. దాదాపు డే బై డే నీళ్ళు ఇవ్వడం, అట్లాగే మనకు తాగునీటి రావడానికి పిఏబిఐ డ్యామ్ నుంచి రావాలి. ఆ పిఏబిఐ డ్యాంలో ఇప్పుడు నిల్వ నీళ్లు కేవలం 1.5 టీఎంసీ నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 3 టీఎంసీ నీళ్ళు అవసరం ఉంటాయి. కానీ ముందస్తు ఎటువంటి చర్యలు లేకపోవడం అనేది ప్రభుత్వం దగ్గర చర్యలు లేవు.
అదే రకంగా పాలక వర్గాలు ఏం ఆలోచిస్తారంటే దప్పికైనప్పుడు మాత్రమే బావి దోగాలనే ఆలోచన వస్తుంది తప్ప దప్పికి రాకుండా ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అందుకని మేము చెప్పదలుచుకుంది ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందుకని అందులో ఈ ఎగ్జామ్స్ సీజన్ అన్ని రకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్కూళ్ళు కూడా ఒంటిపూట పడి స్కూల్ వదిలారు. 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న కారణంగా ఈరోజు మధ్యాహ్నం కొన్ని స్కూల్ పెడుతున్నారు. ఆ ఎండలు చాలా తీవ్రతంగా ఉండండి, వడదెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు వసూలు చేస్తూ ఆ ప్రత్యామ్నాయ చర్యలు కూడా వాళ్ళేం అటువైపు ఆలోచించే పరిస్థితి లేదు. ఈరోజు కొన్ని ఏసీ విద్యాసంస్థలు పెట్టారు. ఏసీకి ఏ నామక వస్తున్నాయి కానీ ఏసీ అక్కడ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా అప్పుడప్పుడు కరెంటు కోతలు కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. రాత్రిపూట శివారు ప్రాంతాల్లో ఇప్పటికే కరెంటులు అర్ధగంట గంట తీసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ పరిస్థితిలో కరెంటు పోకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ ఎండ తీవ్రత ఉంది కాబట్టి పిల్లల దృష్టిలో పెట్టుకొని పిల్లలకు మంచినీళ్ళు అట్లాగే మజ్జిగ ప్యాకెట్లు ఎక్కువ సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే జిల్లాలో అనేక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అట్లాంటి ఎండ తీవ్రతను దృష్టిలో ప్రజల ఆరోగ్యాన్ని వడదెబ్బ నుండి నివారించడానికి కోసం వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఈ మానవతా దృక్పథం వాదులు అట్లాగే ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా వీటి పట్ల ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రెండు కూడా ఈరోజు ఎన్నికల కోడ్ నిబంధన పేరుతో మాకు సంబంధం లేదు అన్నట్లు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల బిజీలో ఉండిపోతున్నారు. అంటే ప్రజల ప్రాణాలు కంటే ముందు తమ ఓట్లు తమ గెలుపు కోసమే ఈరోజు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు తప్ప ఈరోజు అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ప్రజలు ఎండల తీవ్రత ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏ రకంగా ఉన్నారని ఒక్కరంటే ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు. అటువైపు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అందుకని ఏమైపోయిన పనులు మేము ఎన్నికల్లో రావాలా, ఎన్నికలు గెలవించాలా, ఆ గెలుపు కోసం నానా అడ్డదారులు పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇట్లాంటి మంచి పనులు చేసి ఇక్కడ అందుకని ఇట్లాంటి మంచి పనులు చేయడానికి వాళ్ళకు మీ ఎన్నికల నిబంధనల పేరుతో కాకోకుండా ప్రభుత్వం ఏదో రూపంలో చేయాలనుక సేవలు చేయాలనుకున్నప్పుడు ప్రజలను కాపాడడానికి కోసం రకరకాల పద్ధతులు ఉన్న ఆ రకాల పద్ధతులు ఉపయోగించుకొని ప్రజలు ఎండ తీవ్రత నుండి కాపాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను కాపాడాలి, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనంతపురం నగరంలో డే బై డే నీళ్లు వస్తున్నాయి కారణంగా రాబోయే కాలంలో ఇట్లాగే నీళ్లు రాకపోతే స్నానాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తడిబడితో తుడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బెంగళూరు మహానగరంలో అట్లాంటి నీళ్ళ తీవ్రత ఉందని చెప్పేసి పత్రికలో టీవీల్లో చూస్తున్నాం. అక్కడ తడిబడితో స్నానాలు తుడుచుకోవాలని చెప్పేసి పద్ధతులు అదే రకమైనట్టు అనంతపురం నగరంలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా. ఎందుకంటే పిఏబిఆర్ ఇప్పటికే నీళ్లు అడిగంటిపోతున్నాయి. ఆ అడిగంటిపోయిన భూగర్భ జలాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకని వర్షాలు పడట్లేదు. అందుకని వర్షాలు రోజు టీవీలో పత్రికలు వస్తున్నాయి. వాతావరణ శాఖ ఎండలు వర్షాలు పడతాయని చెప్పేసి అవి కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ వచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి అందుకని ఇప్పటికైనా పాలక వర్గాలు అధికారులు ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ రకంగా రోజు పరిశీలన చేస్తుంది కలెక్టర్ గారు. ఎన్నికల దాని మీదే దృష్టి ఉంది తప్ప ఈ జిల్లాలో ఎండ తీవ్రత ఉన్నాయి, పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి రోజు పత్రికలు వస్తున్నాయి. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో అనంతపురం నగరంలో రోజు నీళ్ల కోసం కొట్టాడాల్సిన పరిస్థితి, యుద్ధాలు జరిగేటువంటి అవకాశం కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇట్లాంటి జాగ్రత్తలు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎన్నికల పేరుతో మొత్తం ప్రజా సమస్యలను పక్కదారి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్ర స్థాయిలో ఉండడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారని, తాగునీరు లేక పంటలు ఎండిపోతూ ఉంటే వాటిని కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తోలి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం జనవరి నెల నుంచే మొదలైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు. అంతేకాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు వెంటనే విద్యార్థులకు తగు సపర్యలు చేసే విధంగా వారికి తాగునీటి సౌకర్యం కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ఇలా ఇస్తే విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అధికారులు, పాలక వర్గాలు ఇప్పుడున్న ఎన్నికల దృష్ట్యా పనిచేస్తున్నాయే తప్ప ఇప్పుడు ఈ రైతులు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇబ్బందులను మాత్రం గుర్తించడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పాలకవర్గం తమ గెలుపే లక్ష్యంగా కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పి వీరు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ దాదాపుడితో 4 సైడ్ న్యూస్ హనుమంతు.